ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 12 పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 12వ పాఠం సమానత, సుస్థిర అభివృద్ధి. ఇందులో 171 నుంచి 175 పేజీ వరకు. దీని అర్థం మన ప్రగతిని సాధించకూడదని కాదు, ప్రగతితో పాటు ఏ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటే పర్యావరణ అంశాలు. ముందు పాటు కూడా చదవండి, అర్థమవుతుంది. దీని అర్థం మన ప్రగతిని సాధించకూడదని కాదు, ప్రగతితో పాటు ఏ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటే పర్యావరణ అంశాలను. సమానత, న్యాయం అన్న భావనలను పరిగణలోకి తీసుకోవాలి. పేదరికం నుంచి బయటపడడానికి దేని రీత్యా సుస్థిర మార్గాన్ని కొనుగోలంటే పర్యావరణ రీత్యా. సమానత, న్యాయం అన్న భావనను పరిగణలోకి తీసుకోవాలి. పేదరికం నుంచి బయటపడడానికి దేని రీత్యా సుస్థిర మార్గాన్ని కొనుగోలంటే పర్యావరణం రీత్యా సుస్థిర మార్గాన్ని కనుగొనాలి. ఇది అత్యంత తేలికైన పని కాదు, అయితే ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలా అంటే పర్యావరణపై స్థానిక ప్రజల హక్కుల కోసం వివిధ బృందాలు ఎలా పనిచేస్తున్నాయో చూసాం. ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని కలిగించడానికి, సుస్థిర అభివృద్ధి దిశగా మళ్ళడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేశారు. అలాగే ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణకు హక్కు ఉంటుంది. న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయి. ఎప్పుడు రాజ్యాంగంలోని 21వ అధికారంలోని ప్రాథమిక హక్కులను జీవించే హక్కులు, జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని 1991లో. ఎప్పుడు రాజ్యాంగంలోని 21వ అధికారంలోని ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులు, జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని 1991లో. కాలుష్యాన్ని అరికట్టడానికి అనువైన చట్టాలు, విధానాలు రూపొందించే బాధ్యత ఎవరిది? కాలుష్య కారకులకు భారీ జరిమానాలు విధించాలంటే ప్రభుత్వానిది. కాలుష్యాన్ని అరికట్టడానికి అనువైన చట్టాలు, విధానాలు రూపొందించే బాధ్యత ఎవరిది? కాలుష్య కారకులకు భారీ జరిమానాలు విధించాలంటే ప్రభుత్వానిది. నియంత్రణ పాత్రను పోషించడానికి అనేక ప్రభుత్వ సంస్థలు నెలకొల్పారు. వాహనాల నుంచి వెలువడే పొగ పర్యావరణ కాలుష్యానికి ఒక ప్రధాన కారణం. 1998 నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుంచి పీడనానికి గురి చేసిన దేనికి మారాలని పేర్కొందంటే సహజవాయువుకు, సిఎన్జికి, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్కి. వాహనాల నుండి వెలువడే పొగ పర్యావరణ కాలుష్యానికి ఒక ప్రధాన కారణం. 1998 నుంచి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుంచి పీడనానికి గురి చేసిన దేనికి మారాలని పేర్కొందంటే సహజవాయువుకు మారాలని పేర్కొంది, సిఎన్జికి మారాలని. డీజిల్తో పోలిస్తే ఈ ఇంధనం వల్ల కాలుష్యం తక్కువ. ఈ చర్యల వల్ల ఢిల్లీ వంటి నగరాల్లో ఏమి గణనీయంగా తగ్గిందంటే వాయు కాలుష్యం. డీజిల్తో పోలిస్తే ఇంధనం వల్ల కాలుష్యం తక్కువ. ఈ చర్యల వల్ల ఢిల్లీ వంటి నగరాలు ఏం గణనీయంగా తగ్గిందంటే వాయు కాలుష్యం. అయితే ఇటీవల కాలంలో దీనితో నడిస్తే ప్రైవేటు కారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వాయు కాలుష్యం మళ్ళీ పెరిగిందంటే డీజిల్తో. అయితే ఇటీవల కాలంలో దీనితో నడిచే ప్రైవేటు కారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వాయు కాలుష్యం మళ్ళీ పెరిగిందంటే డీజిల్తో నడిచే ప్రైవేటు కారుల సంఖ్య. కార్ల ఉత్పత్తిదారులు డీజిల్తో నడిచే కార్లను తయారు చేసి అమ్మటం మొదలుపెట్టారు. ఏమి అభివృద్ధి ముందు ఉన్న సమస్య అంత తేలికైనది ఏమీ కాదు, సుస్థిర అభివృద్ధి. ఏమి అభివృద్ధి అంటే సుస్థిర అభివృద్ధి ముందు ఉన్న సమస్య అంత తేలికైనది ఏమీ కాదు. ఏ మార్పు వంటి అంశాల్లో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటే వాతావరణ మార్పు. ఏ మార్పు వంటి అంశాలలో ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయంటే వాతావరణ మార్పు వంటి అంశాలలో. వాతావరణ మార్పు వల్ల అన్ని దేశాలు, ప్రజలు అందరూ స్థాయి భేదాలతో ప్రభావితం అవుతారు. ఈ మార్పులు అనేకం మనం అర్థం చేసుకునే స్థితిలో లేం, చాలా వాటిని ముందుగా ఊహించలేం. వేటిని తగ్గించడానికి ఒక దేశం నిర్ణయించుకోవచ్చు, అయితే ఇతర దేశాలు తమ ఉద్గారాలను నియంత్రించుకోకపోతే ఆ దేశ పర్యావరణ క్షమత కొనసాగుతూనే ఉంటుందంటే హరిత గృహ వాయువు ఉద్గారాలను ఒక దేశం నియంత్రిస్తే ఇంకో దేశం తనకు నచ్చినట్టు బయటికి విడిచిపెట్టదు. దీనివల్ల ఏమవుతుందంటే పర్యావరణ క్షీణత అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కలిసి చేపట్టే పరిష్కారాలు అవసరమవుతాయి. ప్రజల స్థాయిలో ప్రజలతో పనిచేస్తున్న అనేక సంఘాలు వేటిని సాధించే విధంగా అనేక పాత పద్ధతులను తిరిగి కనుగొన్నారు, కొత్త పద్ధతులను కూడా రూపొందించేయండి సుస్థిర సమానత. కాబట్టి ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కలిసి చేపట్టే పరిష్కార మార్గాలు అవసరమవుతాయి. ప్రజల స్థాయిలో ప్రజలతో పనిచేస్తున్న అనేక సంఘాలు వేటిని సాధించే విధంగా అంటే సుస్థిరత, సమానత సాధించే విధంగా అనేక పాత పద్ధతులను తిరిగి కనుగొన్నాయి, కొత్త పద్ధతులను కూడా రూపొందించాయి. చేపల పెంపకం, గనుల తవ్వకం, రవాణా, ఇంధనం, వ్యవసాయం, పరిశ్రమల వంటి పలు రంగాల్లో ఇటువంటి పద్ధతులు ఎన్నో ఉన్నాయి. సమాజానికి అత్యంత మౌలిక అవసరమైన ఆహారంపై ప్రభావం చూపే కొన్ని ప్రయత్నాలు కూడా పరిశీలిద్దాం. వ్యవసాయ రంగంలో మీరు సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల గురించి విని ఉంటారు. ఏ రైతుల రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించాలంటే సేంద్రియ రైతులు. వ్యవసాయ రంగంలో మీరు సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల గురించి విని ఉంటారు. ఏ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వినియోగించాలంటే సేంద్రియ రైతులు. ఇందుకు బదులుగా పంట మార్పిడి, పెంట పోగు, ఎరువు, పురుగుల
జైవిక నియంత్రణ వంటి ఏ పద్ధతులను వీళ్ళు అవలంబిస్తారంటే సహజ పద్ధతులను. ఇందుకు బదులుగా పంట మార్పిడి, పెంట పోగు, ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ వంటి ఏ పద్ధతులను వీళ్ళు అవలంబిస్తారంటే సహజ పద్ధతులను. సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యమైన ఒక లక్షణం ఏంటంటే స్థానిక వనరులను వినియోగించడం. సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యమైన ఒక లక్షణం ఏంటంటే స్థానిక వనరులను వినియోగించడం. ఉదాహరణకు హానికరమైన పురుగులను తినే జీవులను అంటే పక్షులు, సాలీళ్ళు, మేలు చేసే పురుగులను ప్రోత్సహించడం. పోషకాలను మొక్కల్లోకి అందుబాటులోకి తెచ్చే నేలలోని వేటిని పెంపొందించడం అంటే సూక్ష్మజీవులను పెంపొందించిన వేటిని రైజోబియం, అజిటోబాక్టర్ వంటివి. ఉదాహరణకు హానికరమైన పురుగులను తినే జీవులను అంటే పక్షులు, సాలీలు, మేలు చేసే పురుగులను ప్రోత్సహించడం. పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెచ్చే నేలలోని వేటిని పెంపొందించడం అంటే సూక్ష్మజీవులు. అటువంటి సూక్ష్మజీవులు ఏంటంటే కొన్ని రైజోబియం, అజిటోబాక్టర్ వంటివి. కృత్రిమ రసాయనిక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తారు. అలాగే 1-2 పంటలు మాత్రమే కాకుండా అనేక పంటలను సాగు చేయడం వల్ల ఏం పెరుగుతుందంటే జీవ వైవిధ్యత. కృత్రిమ రసాయనిక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తారు. అలాగే 1-2 పంటలు మాత్రమే కాకుండా అనేక పంటలను సాగు చేయడం వల్ల ఏం పెరుగుతుందంటే జీవ వైవిధ్యత అని పెరుగుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సాధించిన ఉత్పత్తిని ఈ పద్ధతులతోనూ పొందవచ్చు. ప్రస్తుతం ఏ వ్యవసాయ అవసరాన్ని, దాని సామర్థ్యాన్ని అనేక రాష్ట్రాలు గుర్తించి అంటే సేంద్రియ వ్యవసాయ సామర్థ్యాన్ని, అవసరాన్ని. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సాధించిన ఉత్పత్తిని ఈ పద్ధతులతోనూ పొందవచ్చు. ప్రస్తుతం ఏ వ్యవసాయ అవసరాన్ని, దాని సామర్థ్యాన్ని అనేక రాష్ట్రాలు గుర్తించండి సేంద్రియ వ్యవసాయ అవసరాన్ని. స్థానికంగా చేపట్టిన చొరవలు ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేసి ఏ ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుందంటే సిక్కిం. స్థానికంగా చేపట్టిన చొరవలు ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేశాయి. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుందంటే సిక్కిం. 2015 నాటికి మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం. 2015 నాటికి మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారే ఇదే పందాన్ని ఏది కూడా అనుసరిస్తోందంటే ఉత్తరాఖండ్. 100% సేంద్రీయ రాష్ట్రంగా మారే ఇదే పందాన్ని ఏది కూడా అనుసరిస్తుందంటే ఉత్తరాఖండ్. ఏ సంవత్సరంలో వాళ్ళు అంతరించిపోయే ముందు అంటే బిఫోర్ దే పాస్ అవే అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమైందంటే 2013 సంవత్సరం. ఏ సంవత్సరంలో వాళ్ళు అంతరించిపోయే ముందు బిఫోర్ దే పాస్ అవే అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమైందంటే 2013 సంవత్సరంలో. ఈ పుస్తకం మనకు అందుబాటులో లేదు. అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతులను రచయిత గుర్తించారు. ఇక్కడ ఇచ్చిన బొమ్మలు వేరు చోట్ల నుంచి పొందినవి. ఆ బొమ్మలు చూడండి టెక్స్ట్ బుక్లు. ఈ బొమ్మలను చూసి సుస్థిర అభివృద్ధి ఎందుకు ముఖ్యమైనదో ఆలోచించండి. ఈ సంచార జాతులు అంతరించిపోతున్నాయని రచయిత ఎందుకు భావించారంటే ఆ సంచార జాతులు ఎవరంటే గుర్తుపెట్టుకోండి. కెన్యాలోని మసాయి యోధులు ఎక్కడ ఉంటారంటే కెన్యాలోని మసాయి యోధులు ఎక్కడ ఉంటారంటే కెన్యాలో. కజకిస్తాన్కి చెందిన యుక్తా గిరిజనులు ఎక్కడ ఉంటారంటే కజకిస్తాన్లో. టిబెట్లోని కియాంగ్ గిరిజనులు ఉండే ఎక్కడ ఉంటారంటే టిబెట్లో నుండి కియాంగ్ గిరిజనులు. దక్షిణ అమెరికాలోని గౌచో తెగవారు ఎక్కడ ఉంటారంటే దక్షిణ అమెరికాలో. వీళ్ళందరూ అంతరించిపోతున్నారని చెబుతున్నారు. సుస్థిర పద్ధతుల ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి మరొక చక్కని ఉదాహరణ ఏంటంటే ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ. సుస్థిర పద్ధతుల ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి మరొక చక్కని ఉదాహరణ ఏంటంటే ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ. దీనిని ఏ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయంటే తెలంగాణలోని జహీరాబాద్. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చూద్దాం. భారతదేశంలోని మొత్తం సాగు భూములు ఎంత వర్షాధారం కాక ఎంత సాగు భూమి కింద ఉందంటే వర్షాధారం కింద ఉన్నది 9.2 కోట్ల హెక్టార్లు. అదే సాగు కింద ఉన్నది 5.1, వర్షాధారం కాక మిగిలింది 5.1 కోట్ల హెక్టార్లు. భారతదేశంలో మొత్తం సాగు భూమిలో వర్షాధారం ఏమో 9.2 కోట్ల హెక్టార్లు, మిగిలినదేమో 5.1 కోట్ల హెక్టార్లు. దీని అర్థం భారతదేశంలో ఎంత భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైనది కాదు. 3/2 భూమి పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. మిగిలిన 1 వంతు భూమి ఎలా వస్తుందంటే సాగు అవుతుంది మిగిలిన నదుల ద్వారా వచ్చే నీటితో. సాంప్రదాయకంగా ఈ ప్రాంతాల్లో వర్షాధారంగా పండే అనేక పంటలను కలిపి సాగు చేసేవారు. ఉదాహరణకు దక్కన పెట్టుకున్న 16 రకాలు కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు. సాంప్రదాయకంగా ఈ ప్రాంతాల్లో వర్షాధారంగా పండే అనేక పంటలను కలిపి సాగు చేసేవారు. ఉదాహరణకు దక్కన పీఠభూమిలో 16 రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు అనమాట వర్షం వచ్చేటప్పుడు. ఇవి పంటకు వచ్చే కాలం వేరువేరుగా ఉండటం వల్ల పని దినాలు పొడిగింపబడి వేటి సరఫరా ఎక్కువ కాలం పాటు ఉంటుందంటే ఆదాయాలు ఆహార ధాన్యాల సరఫరా. ఇవి పంటకు వచ్చే కాలం అంటే ఒక్కొక్క పంట కాలం ఒక రకంగా ఉంటుంది కదా. కొంచెం వేరంగా వస్తాయి, కొంచెం వేరంగా వచ్చేస్తే కొంచెం లేటుగా వస్తాయి. వేరువేరుగా ఉండటం వల్ల పని దినాలు పొడిగింపబడి వేటి సరఫరా ఎక్కువ కాలం పాటు ఉంటుందంటే ఆదాయాలు ఆహార ధాన్యాల సరఫరా ఎక్కువ కాలం పాటు ఉంటుంది.
దీనివల్ల వేటి నష్టాల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కనీసం ఒక పంట అయినా దిగుబడిని ఇస్తుంది. పంట నష్టాలు దీనివల్ల వేటి నష్టాల నుంచి రక్షణ లభిస్తుంది అంటే పంట నష్టాల నుండి రక్షణ లభిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కనీసం ఒక పంట అయినా దిగుబడిని ఇస్తుంది. ఏ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధించబడుతుందంటే మిశ్రమ పంటల వల్ల. ఏ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధింపబడుతుందంటే మిశ్రమ పంటల వల్ల. సాగు చేసే పంటలు నేలకి లేదా నేల సారానికి, మనుషులకు, పశువులకు సమతుల పోషకాలను ఇచ్చేలా ఎంపిక చేస్తారు. అయితే దేని తర్వాత వరి, గోధుమలకు ప్రాధాన్యత పెరిగిందంటే హరిత విప్లవం. సాగు చేసే పంటలు నేలకి, నేల సారానికి, మనుషులకు, పశువులకు సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు. అయితే దేని తర్వాత వరి, గోధుమలకు ప్రాధాన్యత పెరిగిందంటే హరిత విప్లవం తర్వాత. ఈ పంటల ఆహార ధాన్యాలే దేని ద్వారా చౌక ధరల దుకాణాలు లభించేవంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఈ పంటల ఆహార ధాన్యాలే దేని ద్వారా చౌక ధరల దుకాణాలు లభించేవంటే ప్రజా పంపిణీ వ్యవస్థ PDS. రోజువారీ ఆహారంలో బియ్యం, గోధుమల వాడకం పెరిగింది. స్థానిక ఆహార ధాన్యాలకు గిరాకీ పడిపోవడంతో కాలక్రమంలో అనేక ఏ భూములను సాగు చేయకుండా వదిలేశారంటే వర్షాధార భూములను. రోజువారీ ఆహారంలో బియ్యం, గోధుమల వాడకం పెరిగింది. స్థానిక ఆహార ధాన్యాలకు గిరాకీ పడిపోవడంతో కాలక్రమంలో అనేక ఏ భూములను సాగు చేయకుండా వదిలేశారంటే వర్షాధార భూములను. హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వేటి సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారంటే వరి, గోధుమల సాగును. హరిత విప్లవం కింద ఆహారంలో స్వయం సమృద్ధి సాధించడానికి వేటి సాగును వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రోత్సహించారంటే వరి, గోధుమల సాగును. ఇందుకు విరుద్ధంగా వేటి సాగును ఎటువంటి మద్దతు ప్రోత్సాహం లభించలేదు చిరుధాన్యాల. ఇందుకు విరుద్ధంగా వేటి సాగుకు, చిరుధాన్యాల సాగుకు ఎటువంటి మద్దతు ప్రోత్సాహం అనేది లభించలేదు. ఈ చిరుధాన్యాల దిగుబడులు పెంచడానికి తగినంత ఏమి కూడా జరగలేదు. వర్షాధార పంటలైన చిరుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి వంటివి నూనె గింజల దిగుబడి తగ్గడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. పరిశోధన ఈ చిరుధాన్యాల దిగుబడులు పెంచడానికి తగినంత ఏమి కూడా లేదంటే పరిశోధన కూడా లేదు. అలాగే వర్షాధార పంటలైన చిరుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి వంటివి నూనె గింజల దిగుబడులు తగ్గడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. ఈ పరిశోధన లేకపోవడం, వాటిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం. తెలంగాణలోని ఏ మండలంలోని గ్రామస్తులు కొనుగోలు చేసిన బియ్యం, గోధుమపై ఆధారపడడం నుంచి బయటపడ్డారంటే మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని. తెలంగాణలోని ఏ మండలంలోని గ్రామస్తులు కొనుగోలు చేసిన బియ్యం, గోధుమలపై ఆధారపడడం నుంచి బయటపడ్డారంటే మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని. స్థానిక ఆహార అలవాట్లు, సంస్కృతిని కోల్పోవడం గురించి ఏ సంవత్సరంలో మహిళల ఆలోచనలు ఇదంతా మొదలైందంటే 2000 సంవత్సరంలో. స్థానిక ఆహార అలవాట్లు, సంస్కృతిని కోల్పోవటం గురించి ఏ సంవత్సరంలో మహిళల ఆలోచనలతో ఇదంతా మొదలైందంటే 2000 సంవత్సరంలో. సాంప్రదాయకంగా ఈ ప్రాంతంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉండి వీటి స్థానాన్ని ఏది తీసుకుందంటే బియ్యం. సాంప్రదాయంగా ఈ ప్రాంతంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉండేవి. వీటి స్థానాన్ని ఏది తీసుకుందంటే బియ్యం తీసుకుంది. పోషకాల రీత్యా చూస్తే చిరుధాన్యాల కంటే బియ్యం చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. పోషకాలను కోల్పోవడమే కాకుండా తమ భూముల్లో పండించే పంటలపైన కూడా ఏమి కోల్పోవడం ప్రజలు గుర్తించారంటే నియంత్రణ కోల్పోవడం. పోషకాల రీత్యా చూస్తే చిరుధాన్యాల కంటే బియ్యం చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. పోషకారాన్ని కోల్పోవడమే కాకుండా తమ భూముల్లో పండించే పంటల పైన కూడా ఏమి కోల్పోవడం ప్రజలు గుర్తించారంటే నియంత్రణ కోల్పోవడం. అనేక భూములు ఇప్పుడు బీడుపడ్డాయి. ఏ సంస్థ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిసి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారంటే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ. అనేక భూములు ఇప్పుడు బీడుపడ్డాయి. ఏ సంస్థ నేతృత్వంలో అంటే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ భూములను, ఉమ్మడి భూములను కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక పర్యావరణానికి అనువైనవి అయినందున వేటిని సాగు చేయాలని సహజంగా నిర్ణయించారని చిరుధాన్యాలు. స్థానిక పర్యావరణానికి అనువైనవి అయినందున వేటిని సాగు చేయాలని సహజంగా నిర్ణయించారంటే చిరుధాన్యాలు. ఏవి మొండి మొక్కలే కాకుండా అధిక పోషకాలను కలిగి ఉంటాయి చిరుధాన్యాలు. ఏవి మొండి మొక్కలే కాకుండా అధిక పోషకాలను కలిగి ఉంటాయని చిరుధాన్యాలు. వర్షాధార భూములను సాగులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు పని దొరికింది. అంతేకాకుండా పంటను బయట అమ్మకుండా గ్రామస్థాయిలో ఏ బ్యాంకు ప్రారంభించారంటే ప్రజాధాన్య బ్యాంకును. వర్షాధార భూములను సాగులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు పని దొరికింది. అంతేకాకుండా పంటను బయట అమ్మకుండా గ్రామస్థాయిలో ఏ బ్యాంకును ప్రారంభించారంటే ప్రజాధాన్య బ్యాంకును. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేసేది. ప్రజలకు వేరువేరు కార్డులు ఉండి వాటి ఆధారంగా ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించేవాళ్ళు. అయితే దీనిని స్థానికంగా నిర్వహించే వాళ్ళు అక్కడ దొరికే ధాన్యం స్థానికంగా పండినది ధాన్యం ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాల్సిన అవసరం లేకుండా గ్రామంలో దీనిని సాధించడానికి స్థానికంగా పండించిన ఆహారం ఇప్పుడు అందుబాటులో ఉందంటే ఆహార భద్రతను. ఇప్పుడు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచే తీసుకురావడానికి అవసరం లేకుండా గ్రామంలో దేనిని సాధించడానికి అంటే ఆహార భద్రత సాధించడానికి స్థానికంగా పండించిన ఆహారం ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంది. ఇది ఎలా పనిచేసింది? ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేసేది. అంటే ప్రజలు వేరు కార్డులు ఉండి వాటి ఆధారంగా ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించేవాళ్ళు. థ్యాంక్ యూ.